ఆదివారంగా తొలి మంచు కురవంగా ఆ మంచు బిందువులతో గౌరమ్మ మరవంగా చలికి వణుకుతున్న చేతులతో గౌరమ్మను తెంపంగా తోడుగా రంగురంగుల పూలను కోయగా కోసిన పూలను ఒకచోట చేర్చిన ఆడపడుచులు పేర్చిన ఎంగిలి పూల బతుకమ్మను సంబరంగా ఆడపిల్లలంతా ఒకచోట చేరి బతుకమ్మ బతుకమ్మ అంటూ ఆడి పాడే ఉత్సవం ఆదివారం నుండి బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. చెరువులో పండిన పంటలు రాలిన చినుకులతో అలుకుపూత చేసుకుందా అన్నట్లు కనిపించి అవినిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కల్ని అందంగా కనిపించే సమయమే బతుకమ్మ సంబరానికి ప్రారంభం. అతివల హర్షం ఆకాశాన్ని తాకేలా బతుకమ్మ తన వైభవాన్ని చాటుకుంది. మహాలయ అమావాస్య నుండి నవమి వరకు పూలతో బతుకమ్మను కొలవడం అనాదిగా వస్తుంది. ఆడబిడ్డలకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పంచే బతుకమ్మ సంబరాలు ఆదివారంతో ప్రారంభమవుతున్నాయి. తంగేడు, బంతి, గునుగు, చేమంతి, రుద్రాక్ష, కట్లపూలు, మజ్జడ వంటి పూలతో బతుకమ్మకు పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు. హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయం, వాటి మీద హనుమాన్ దేవాలయం, ఎల్లమ్మ బజార్లోని ఎల్లమ్మ దేవాలయం, పోచమ్మ దేవాలయం, కరీంనగర్ రోడ్లోని సాయిబాబా టెంపుల్, ఆరేపల్లి హనుమాన్ దేవాలయం, పోచమ్మవాడలోని పోచమ్మ దేవాలయం, గోదాంగడ్డలోని హనుమాన్ దేవాలయం వద్ద తారతమ్యం లేకుండా వీధులన్నీ వీరుల వనాలుగా మారుతాయి. ఎంగిలి పూలతో బతుకమ్మ వేడుకల్లో మహిళలు బతుకమ్మ ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు. మొదలైన వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. వర్షాకాలం చివరిలో, శీతాకాలం మొదటిలో ప్రకృతి ఆత్మీయ స్వాగతం పలుకుతుంది. బతుకమ్మ తెలంగాణ బ్రతుకు చిత్రం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఆడబిడ్డల ఆటపాటల పండుగ. పసుపుతో గౌరమ్మకు చేసి పూలతో అలంకరిస్తూ బతుకమ్మను తయారు చేసి వేడుక జరుపుకోవడం తెలంగాణ గునుగు, రుద్రాక్ష, బీర, బంతి, కట్లపూలు, గన్నేరు, గోరింట, అడవి మల్లె, సీతమ్మ జడ పువ్వులు ఇలా తీరొక్క పూలతో బతుకమ్మలను పేరుస్తారు. ఈ పూలన్నింటిలోనూ ఔషధ గుణాలు కూడా ఉంటాయి. బతుకమ్మను నిమజ్జనం చేయడం వల్ల నదులు, బావుల్లోని నీటిని ఔషధ గుణాలు తీసుకువస్తాయని చెప్తారు పెద్దలు.
సందర్భంగా ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ఇవాటి నుండి 9 రోజుల వేడుకలు జరగనున్నాయి. అష్టమి రోజు అంగరంగ వైభవంగా జరిగే సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. ఒక్కో రోజుతో తయారు చేసే నైవేద్యాన్ని బట్టి బతుకమ్మను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సందర్భంగా బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. మిత్రమా రోజు తయారు చేసిన బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. నువ్వులు, బియ్యం, పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం తయారు చేస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ రోజులు బొడ్డెమ్మగా కొలిచే మహిళలు మూడో రోజు బతుకమ్మను లక్ష్మీదేవిగా కొలుచుకుంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం పాలతో ప్రసాదం తయారు చేస్తారు. నాలుగో రోజు జరుపుకునేది నానబియ్యం బతుకమ్మ. ఈ రోజున పాలు నానేసిన బియ్యమును ప్రసాదంగా తయారు చేస్తారు. ఇక ఐదో రోజు జరుపుకునే వేడుక అట్ల బతుకమ్మ. ఈ రోజున దోశలను ప్రసాదంగా ఇస్తారు. బతుకమ్మలో ఆరవ రోజున అలిగిన బతుకమ్మ. ఈ రోజున అసలు బతుకమ్మను పేర్చారు. అంటే